మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాము. విష్ణు సహస్రనామంలో దాదాపు 110 నామాలు మనం చదువుకుంటాం. 111వ నామం పుండరీకాక్ష. పుండరీకాక్షుడు అంటే పుండరీకము, అక్షుడు రెండు పదాలది. పుండరీకము అంటే హృదయము అని అర్థం వస్తుంది. అక్ష అన్నప్పుడు వ్యాపించి ఉన్నటువంటి వాడు అని అర్థం వస్తుంది. పుండరీకాక్ష అంటే హృదయంలో వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు అని అర్థం. మన శరీరంలో సప్త చక్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. దాంట్లో హృదయ చక్రము అనేటువంటిది ఒకటి ఉంటుందని చెప్పుకున్నాం. ఆ హృదయ చక్రంలో కూడా ఉన్నటువంటి ఆయన ఎవరయ్యా అంటే హృదయం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపునిగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే అథర్వణ మీద ఏం చెప్తుందంటే పుండరీకం నవద్వారం త్రిపుర్గుణే ద్విజావృతం తస్మిన్ యక్షమాత్మత్వ అద్వయి బ్రహ్మ విదో విదుహు అని అథర్వణ వేదం చెప్తుంది. దీనికి అర్థం ఏంటంటే మన దేహంలో హృదయం అనేటువంటి హృదయం ఉంది. ఆ హృదయంలో భాషించేటువంటి పరబ్రహ్మ స్వరూపుడు ఎవరయ్యా అంటే పుండరీకాక్షుడు అని చెప్పి అథర్వణ వేదం చెప్తాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ హృదయం అనేటువంటిది ఎట్లాగంటే మనకున్నటువంటి దశేంద్రియాలు గాని మనస్సుకు గాని బుద్ధికి గాని వీటికన్నిటికీ అతీతంగా ప్రకాశించేటువంటి భాషిల్లేటువంటి ఏదైతే ఉన్నదో దాన్నే హృదయం అని మనం అంటాం. దాన్నే పరంధామము అని కూడా అంటారనమాట వేదాంత పరిభాష. ఏ దేహేంద్రియాలకి మనోబుద్ధికి అతీతంగా ఉండేటువంటి హృదయం ఏదైతే ఉన్నదో దాన్నే పరంధామం అంటున్నాం కనుక అటువంటి పరంధామంలో వసించి ఉండేటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆయన్ని మనం పుండరీకాక్షుడు అంటాం. అలాగే నారాయణ సూత్రం కూడా దాదాపు ఇదే మాట చెప్తున్నమాట. జగత్తును నిర్వహించే పరంధామం వైకుంఠము. పరంధామం, పరమము అంటే ఉత్తమమైనటువంటిది, ధామము అంటే ఇల్లు. జగత్తును నిర్వహించే ఉత్తమమైనటువంటి ఇల్లు, ఏదో నివసించేటువంటి స్థానము, నివసించేటువంటి ప్రదేశం ఏదైతే వైకుంఠము. వైకుంఠము అంటే కుంఠము లేనిది, అంటే కోరిక లేనటువంటి ప్రదేశము. అటువంటి స్థానం ఏదంటే వైకుంఠం. ఇక్కడే నారాయణుడు కొనుక్కుంటారు. అంటే దాని అర్థం ఏంటనమాట, మనకి ఏ కోరికలు లేకుండా వైరాగ్య భావాన్ని కలిగించి మోక్షపద మార్గాన్ని చూపించేటువంటి వాడు వైకుంఠుడు అని దీనికి అర్థం అనమాట. నారాయణుడు అంటే జలంలో నివసించేటటువంటి అంటే పారసముద్రంలో ఆయన ఉంటాడు కనుక అటువంటి నారాయణుడు ఎవరై అంటే పుండరీకుడు. జగత్తునికి కావాల్సినటువంటి నిర్వహించేటువంటి ధామం అంటే ఈ పరంధామాన్ని ఏదైతే ఉన్నదో, ఉత్తమమైనటువంటి స్థానం ఏదైతే ఉన్నదో అటువంటి స్థానంలో అటువంటి మోక్ష పదానికి అర్హుడైనటువంటి వాడు నారాయణుడు కనుక ఆయన పుండరీకాక్షుడు అని మనం అంటాం అనమాట. అదే మనం ఇండివిజువల్ గా తీసుకున్నట్టయితే వెష్టి అంటాం. ఆ వెష్టిలో హృదయం అనమాట. అటువంటి హృదయంలో కొలువు ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే పుండరీకాక్షుడు అని చెప్తుంది. ఇదే విషయాన్ని మహాభారతంలో ఉద్యోగ పర్వంలో చెప్తుంటాడు. పుండరీకం పరంధామ నిత్యమక్షర వ్యయం భగవాన్ పుండరీకాక్ష అంటే నిత్యుడు నాశరహితమైనటువంటి పరంధామంలో ఉన్నాడు విష్ణుమూర్తి నీవు పుండరీకాక్షుడు అని చెప్తారు అన్నమాట. ఏది ఏమైనా కానీ ఏంటంటే ఎన్ని అర్థాలు వేదం చెప్పినా, నారాయణ సూక్తం చెప్పినా, మహాభారతం చెప్పినా, ఇంకా ఏ ఉపనిషత్తులు చెప్పినా ఆయన ఏం చెప్తున్నాయి అంటే మోక్ష పదాన్ని మనకు సాధించేటువంటి వాడు ఆ నారాయణుడు వేమో అనేటువంటి వైకుంఠ స్థానంలో ఉన్నాడు. ఆయన్ని మనల్ని ఆత్మస్వరూపుడుగా ఉండి మనల్ని రక్షిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. చేత రక్షించేవాడు కనుక ఆయన పుండరీకాక్షుడు అని పిలువబడుతున్నాడు అని చెప్తున్నారు. అంతేకాకుండా పుండరీకము అంటే పద్మము అనేటువంటి అర్థం కూడా ఉంటున్నారు. పుండరీకం అంటే పద్మం కనుక పద్మం వికసిస్తున్నప్పుడు మనకి చాలా ప్రకాశవంతంగాను దాంట్లో నుంచి ఒక మధురమైనటువంటి అనుభూతి కలుగుతుందన్నమాట. సూర్యకిరణాలు ఎప్పుడైతే తాకినాయో దానికి సూర్యోదయం వేడ కనుక మనం పద్మాన్ని కనుక చూసినట్టయితే సూర్యకిరణాలు తాకినటువంటి పద్మం విచ్చుకుంటుంది. ఆ విచ్చుకున్నటువంటి పద్మం మన హృదయానికి హత్తుకునే విధంగా మన కళ్ళకి ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే పుండరీకాక్షుడు అంటే నారాయణుడు తన విస్తారమైనటువంటి పద్మం వద్ద వికసించి ఉన్నటువంటి నేత్రాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కనుక ఆయన కళ్ళలో ఒక రకమైనటువంటి జ్యోతి స్వరూపం అంటే ప్రకాశం వెలుగుతూ ఉంటుంది అనమాట. అటువంటి ప్రకాశం కనుక మన మీద పడినప్పుడు, కరుణతో మన మీద పడినప్పుడు మనకి మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి తాపం నశిస్తుంది. ఆ అజ్ఞానం అనేటువంటి తాపం నశించడం మోక్ష పదగామనము అవుతాం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అంటే మనం ఇండివిజువల్ గా కనుక తీసుకున్నట్టయితే హృదయమే మనకి పరంధామం కనుక ఆ హృదయంలో ఉండి విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు అనమాట, ఆయన యొక్క మహిమలన్నింటినీ కూడా శ్రీమంతుడా వర్షింపజేసి తన మహిమను చూపించి వ్యాపింపజేయటే ఆయన పని కనుక ఆయన్ని పుండరీకాక్షుడు అని నామం చెప్తుంది అనమాట. పుండరీకము అంటే ఇంకా నామాలు అర్థం ఉన్నాయన్నమాట. అంటే నిత్యమైనటువంటిది, నిత్యాల శూన్యమైనటువంటి ప్రకాశించేటువంటి పరమపదం అనేటువంటి అర్థం కూడా ఉన్నదన్నమాట. పరమపదాన్ని ఆకాంక్షించే వాళ్ళని కంటికి రెక్కలాగా కాపాడుతూ ఉంటాడు కనుక అటువంటి వారు పుండరీకాన్ని చేరుకుంటారు. అంటే వైకుంఠాన్ని చేరుకుంటారు. అటువంటి వైకుంఠంలో నివసించేటువంటి వాడికి తన కన్నుడతో కాపాడుతూ ఉంటాడు కనుక ఆయన్ని పుండరీకాక్షుడు అని
చెప్తారు అని చెప్పి చెప్తున్నారు. నారాయణ సూక్తం కనుక చూసుకున్నట్టయితే చకించదగ్గ సర్వం దృశ్యతే శివ అనేటువంటి శ్లోకం కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఈ నారాయణుడు ఎక్కడుంటాడు, హృదయంలో ఉండేటువంటి ఆకాశాన్ని మనం ఘటాకాశము అంటాం అనమాట. అంటే ఘటము అంటే ఇక్కడ కొండ అని అర్థం అనమాట. ఒక కొండను కనుక పెట్టినట్టయితే లోపలంతా ఖాళీగా ఉంటుంది, బయట ఖాళీగానే ఉంటుంది. బయట కనిపించేటువంటి ఆకాశాన్ని మహదాకాశం ఉంటారు, ఆ కొండ లోపల ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఘటాకాశం అని అంటారు. ఈ హృదయంలో ఉండేటువంటి మనకు కనిపించేటువంటి ఆకాశ భాగాన్ని కూడా దాన్నేమో హృదయ ఘటాకాశం అనొచ్చు. విశ్వమంతా వ్యాపించి ఉంది, మనకు కనిపించేటువంటి బయట బ్రహ్మాండం అంతా కనిపించేటువంటి ఆకాశాన్నేమో మనమేమో దాన్ని మహదాకాశం అని అనమాట. ఈ మహదాకాశంలో ఉండేటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాటి నారాయణుడు కనుక ముఖ్యంగా హృదయంలో వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన్ని పుండరీకాక్షుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆయనే మనకి సంసార బంధనాల నుంచి ముక్తి కలిగించి మోక్షపథగామాన్ని ఇస్తాడు అని చెప్పి మనకు చెప్తుంది అనమాట. ఆయన ఎక్కడుంటాడయ్యా ఇంతకీ అంటే ఆ హృదయంలో ఉండటానికి కింది భాగంలో నాభికి పై భాగంలో 12 అంగుళాల ప్రమాణంలో 12 అంగుళాల పైన నాభి నుంచి 12 అంగుళాల పై భాగంలో ఒక పద్మంలో ఉంటాడట. ఆ పద్మం ఎలా ఉంటుంది అంటే ఓలించి ఉన్నటువంటి ఆకారంలో ఉంటుందంట. జ్వాల వెలుగుతూ ఉంటుందంట. దాంట్లో ఆ జ్వాలలో ఒక కొన భాగంలో అది ఒక జ్వాల ఎట్లా వెలుగుతూ ఉంటుందంటే మన వడ్ల గింజలో ఆ మొనంత భాగంలో అది మిణుకు అంటూ ఎదుగుతూ ఉంటుంది అనమాట. ప్రజ్వలిస్తుంటుంది. ఆ మిణుకు మహాప్రజ్వలంగా మహాకాంతితో వెలుగుతూ ఉంటుంది. అంతటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రదేశంలో పరమాత్మ కొలువై ఉంటాడు అని చెప్పి చెప్తుంది అనమాట. అది కూడా ఎట్లా ఉంటుంది అనమాట, ఆ జ్వాల పైకి వెలుగుతూ ఉంటుంది అనమాట, మండుతూ ఉంటుంది అనమాట పైకి. ఆ మండే దాంట్లో ఆ జ్వాలలో మధ్య భాగంలో పరమాత్మ సూక్ష్మ రూపంలో ఉంటాడు అనమాట. ఆ సూక్ష్మ రూపంలో ఉండి ఆయన సూక్ష్మ రూపం బంగారు అనే రూపంలో ఉంటాడు. ఆయన పసుపు పచ్చని బంగారు రూపంలో ఉంటాడు అనమాట. అణుప్రమాణంలో అణువు కన్నా కూడా చిన్నదైనటువంటి రూపంలో ఉంటాడు అనమాట. అటువంటి పరమాత్మ అక్కడ ఉంటాడు కనుక ఆయనకి నాశనము లేదు, అశాశ్వతుడు, దీనంతటి సృష్టికంతటికి మూల కారణమైన వాడు, స్వయం ప్రత్యేకమైనటువంటి వాడు. అటువంటి పరమాత్మ హృదయంలో హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ కనుక ఆయన్ని పుండరీకాక్షుడు అని అంటున్నాము అని చెప్పి చెప్తున్నారు. దీంతో పుండరీకాక్ష అనేటువంటి నామం పూర్తయింది. 112వ నామం ఉషాకర్మ, ధర్మమైనటువంటి కార్యం గలవాడు అని అర్థం. కొంచెం వివరించి చెప్పుకోవాలంటే భక్తుడికి శ్రేయోదాయకమైన ధర్మము అనబడే కర్మ కలవటువంటి వాడు ఇంకా ఈయన్ని ఉషాకర్మ అని పిలువబడుతున్నాడు అంటాం. అంటే అసలు ముందర ఇంతకీ ధర్మము అంటే ఏంటి, 2 లైన్లో మనం ధర్మం అంటే ఏంటో చెప్పుకున్నాం. అంటే అదొక పెద్ద టాపిక్ అది ధర్మం అనేటువంటిది. ధర్మం అంటే ధారణాన్ ధర్మమిత్యాహ ధర్మని విద్రుత ప్రజాహ, ఏది ప్రపంచాన్ని సమస్త జీవకోటిని నిలబెడుతోందో అట్టి శక్తి వల్ల సృష్టి క్రమం చెడిపోకుండా ఉంటుందో అదే ధర్మం అని చెప్పబడుతుంది. ధర్మం అని మనం ఏమంటామంటే ప్రతి దానికి ఒక మూల కారణమైనటువంటిది ఒకటి ఉంటుంది. ఒక వస్తువు సృష్టి చేసిన ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువు నశింపబడాలన్నా దాన్ని నిలబడాలన్నా కూడా కారణాలు ఉంటాయి అన్నమాట. నిమిత్త కారణమైనటువంటిది ఇది ఒకటి ఉంటుంది అనమాట. ఆ నిమిత్త కారణంలో ఏదైతే ప్రపంచాన్ని నిలబెడుతూ ఉందో, నశించకుండా అంటే లయం కాకుండా నిలబెడుతుందో, ఏ శక్తి వల్ల సృష్టికము జరుగుతూ ఉందో అటువంటిదే ధర్మాన్ని అని చెప్తుంది. అంటే ఈ ధర్మాలు అనేక రకంగా ఉండొచ్చు. విశ్వ ధర్మం అని ఉంటుంది, స్వధర్మం అని ఉంటుంది, సామాజిక ధర్మం ఉంటుంది, కుల ధర్మం అని ఉంటుంది, కుల ధర్మం అని ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. 1-2 మాత్రం మనం చదువుకున్నాం. దీంట్లో ధర్మాల రకాలు. విశ్వధర్మం, విశ్వం నిలబడాలంటే విశ్వానికి మూల కారణమైనటువంటిది సృష్టి జరగటం వల్ల, పరమాత్మను సృష్టించడం వల్లనే విశ్వం జనించింది అని చెప్పి మనం చెప్తాం. ఉదాహరణకు చెప్పాలంటే ఒక బంగారు నగ కొన్నాం మనం. ఆ బంగారు నగ కొన్నప్పుడు ఏదో కొనుక్కున్నాం కదా అని చెప్పి దాన్ని అట్లా పడలేం కదా, ఎందుకంటే అది చిన్న కాస్టే కనుక అది కొన్నాం. అదే బంగారు నగనే కాదు, ఏదైనా కాదు, ఏదైనా వస్తువు మనం కొనుక్కున్నప్పుడు దానికి కొంత విలువ అనేది ఉంటుంది. అంత విలువైంది కనుకనే మనం కొనుక్కుంటాం. అటువంటి విలువైనటువంటి వస్తువును మనం కొనుక్కున్నప్పుడు దాన్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం. అంటే ఆ భద్రంగా చూసుకుంటున్నాం ఎట్లాగంటే అది ఎక్కడ పెట్టాలి, మనం ఎలా ఉంటే, ఎలా దాచిపెడితే అది భద్రంగా ఉంటుంది, ఎలా ఉంటే దాని ఉపయోగం మనకు ఉంటుంది అనేటువంటిదంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది అనమాట. విశ్వధర్మం ఉందనుకోండి, విశ్వ యొక్క దాంట్లో అనేక జీవరాశులు ఉంటాయి, అనేక సృష్టి అనేటువంటి జరుగుతుంది. దాన్ని వికసింపజేయడానికి సూర్యుడు ఉన్నాడు, అలాగే ఋతువులు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, అంటే విశ్వాన్ని ఆవరించుకున్నటువంటి పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక క్రమంలో నడుస్తూ ఉంటాయి అనమాట. అది క్రమంలో నడుచుకుంటూ ఉండటం వల్లనే మనకి ఆ సృష్టి అనేటువంటిది నిలబడుతుంది. ఈ పంచభూతాలు 5 కూడా ఏ పాడలో ఎంత ఉండాలి అనేటువంటిది ఉండటం వల్లనే మనకి ఈ సృష్టి అనేటువంటిది జగత్తులో ఏది ప్రళయం రాకుండా ఉంటుంది అనమాట. ఎక్కడైనా హెచ్చుతగ్గులు కనుక మనకు సంభవించినప్పుడు, ఉదాహరణకి చెప్పాలి అంటే తుఫాన్లు ఉన్నాయి. తుఫాన్లు ఉన్నప్పుడు ఎక్కడో మనకి
వాతావరణంలో మార్పుల కారణంగానే మనకి తుఫాన్లు అనేటువంటివి సంభవించడానికి అవకాశం ఉంది. అగ్నిపర్వతాలు అవి కూడా అంతే అనమాట. అగ్నిపర్వతాలు కూడా బద్దలవడానికి కారణం కూడా ప్రకృతి సమతుల్యమే కారణం అవుతుంది. అనావృష్టి ఇక్కడ కూడా ప్రకృతి సమతుల్యం లేకపోవడం వల్లనే ఇది అనేక రకమైనటువంటి ప్రణాళికలు మనకి సంభవిస్తుంది. అంటే వాతావరణం అంటే ప్రకృతి సమతుల్యం వల్ల మానవుడు ఏమవుతున్నాడు అనమాట, మనకి ఏ కష్టం లేకుండా సుఖంగా జీవించగలుగుతున్నాడు అని మనకు తెలుస్తాం. అంటే ఎప్పుడైతే వీటిలో సమతుల్యం జరుగుతుందో, అంటే చెట్లు ఉన్నాయి, చెట్లు వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి. చెట్లు నరికేసామనుకో, చెట్లు నరికేస్తే ఏమవుతుంది, వాతావరణం వేడెక్కుతుంది, మానవుడికి తగినటువంటి ఆక్సిజన్ లభించదు. ఇలాంటివన్నీ ఇవి జరగటం వల్ల ప్రకృతిలో సమతుల్యం అనేటువంటిది దెబ్బతింటుంది. ఈ సమతుల్యం దెబ్బతింటం వల్ల మనకి అనేక రకాలైనటువంటి ప్రళయాలు సంభవిస్తున్నాయి, అనేక రకాలైనటువంటి విపత్తులు మనకు సంభవిస్తున్నాయి. అవి మనం ప్రత్యక్షంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ వేసవికాలంలో ఇప్పుడు మనకి ప్రకృతి సమతుల్యం దెబ్బతినడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎండలు ఎక్కువ విపరీతంగా పెరుగుతున్నాయి, కాల వర్షాలు వస్తున్నాయి, కారణంగా అట్లాగే చలికాలంలో చలి కూడా విపరీతంగా ఉంటుంది. ఇవన్నీ దేనివల్ల సంభవిస్తున్నాయి అంటే ప్రకృతి సమతుల్యం దెబ్బతినడం వల్ల సంభవిస్తున్నాయి. సూర్యకిరణాల ప్రభావం వల్ల మనకి ఏమవుతుంది అనమాట, ఎప్పుడైతే ప్రకృతి సమతుల్యం దెబ్బతినదో సూర్యుని యొక్క వేడి ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని. అలాగే సామాజిక ధర్మం. ఈ సామాజిక ధర్మం అంటే మనం సమాజంలో నివసిస్తున్నాం కనుక ఆ సమాజంలో ఉండేటువంటి ఇంకొకటితోటి మనం ఎలా మెలగాలి, సమాజంలో మనం ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలి అనేటువంటిది సామాజిక ధర్మం కింద. అలాగే వర్ణ ధర్మం. మన వర్ణంలో ప్రతి వర్ణానికి కొన్ని ధర్మాలు అనేటువంటి ఉంటుంది. ఆ ధర్మాలని పాటించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యతను ఎప్పుడైతే సక్రమంగా నిర్వర్తించలేదో నశించడం వల్ల అనేక రకాలైనటువంటి బాధలు కలగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ ధర్మ వ్యవస్థ అనేటువంటిది దెబ్బతింటుందో, వర్ణాశ్రమాల్లో ఎప్పుడైతే దెబ్బతిన్నాయో కులక్షయం అనేటువంటిది సంభవిస్తుంది అని చెప్పి కొంతమంది మహర్షులు చెప్పారు. వంశవృద్ధి ఇలాంటివన్నీ ఆగిపోతాయి అన్నమాట. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉండాల్సింది. అటువంటి ధర్మాలకి మూల కారణమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే అందించేటువంటి వాడు, ఈ ధర్మాలు మీరు నెరవేర్చాలని చెప్పగలిగినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి. అందుకనే ఆయన్ని ఉషాకర్త అంటారు. అవన్నీ కూడా ఈ డిటర్మిన్డ్ అనమాట. అవన్నీ కూడా ఇదిగో ఈ వీరు ఈ ధర్మాన్ని నిర్వర్తించాలి అనేటువంటివి ఆయన ఎంతో సవివరంగా చెప్పాడు కనుక ఆ ధర్మాలను మనం పాటిస్తుంటాం. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మన వ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది. మన సమాజంలో సామాజిక వ్యవస్థ, విశ్వధర్మం మనకి దెబ్బతినకుండా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మనం విశ్వధర్మాన్ని పాటించడం, కుల ధర్మాన్ని పాటించడం అనేటువంటివి, వర్ణ ధర్మాన్ని పాటించడం అనేటువంటివి మనం చేస్తూ ఉండాలి. అటువంటి కార్యాలు ఎవరైతే ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అంటే ఇక్కడ ఏంటనమాట, ఆయన రూపొందించినటువంటి ధర్మాన్ని పాటిస్తూనే మనం కూడా ఆ ధర్మాన్ని పాడైపోకుండా కాపాడటం అంటే మనం ధర్మాన్ని రక్షిస్తున్నాం అనమాట. దీన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో, ఆయన రూపొందించినటువంటి ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తుంటారో అటువంటి భక్తుల్ని పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి మనల్ని కాపాడతాడు అని చెప్పి ఈ నామం చెప్తుంది. అందుకనే మన వృషాకర్త అంటారు. అందుకనే ఆయన్ని వృషాకర్త అంటారు. భారతంలో భీష్ముడు కూలిపోయినాడు, ద్రోణుడు కూలిపోయినాడు, తర్వాత కృష్ణుడు సేనాధిపతిగా వచ్చాడు కులపక్షాలు. ఒకనొక సమయంలో ఏమవుతుందనమాట, ఆయన రథం కుంగిపోతుందన్నమాట, యుద్ధంలో భూమిలో కుంగిపోతుంది. కొంత సమయంలో ఏం జరిగిందంటే అర్జునుడిని కర్ణుడి మీద బాణం వేయమంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, కృష్ణ నేను నిరాధుడిని, నాకు రథం లేదు, ఇది చాలా అధర్మం కనుక నా మీద బాణం వేయటం తగదు అంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ధర్మాన్ని పాటించేటువంటి వాడి దగ్గర ధర్మ ప్రసక్తే అనవసరం ఉంటాడు. ఆయన ధర్మాన్ని ఎప్పుడు పాటించలేదు, లేకపోతే వ్యవస్థాపరణం జరగడం అనేటువంటిది సమయంలో అది తప్పు అని చెప్పలేదు. ఆయన అర్జున కుమారుడైనటువంటి అభిమన్యుడిని నిరాయుధుడిని చేసి అందరూ కలిపి చంపారు. అది అధర్మం. ఇది యుద్ధ ధర్మానికి విరుద్ధం అనమాట. అది అధర్మంగా ప్రవర్తించారు. ఇలాంటి సందర్భాల్లో ఒకటి రెండు సందర్భాలు ఉటకించి శ్రీకృష్ణుడు, కర్ణ నువ్వు ఇలాంటి సందర్భంలో అధర్మంగా నువ్వు ప్రవర్తించావు కనుక నీతో ధర్మ ప్రసక్తి చేయాల్సిన అవసరం లేదు, అర్జునుడి చేత బాణం ఆయన చేత బాణవసం కుప్పించాడు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే రామాయణంలో వారికి సుగ్రీవుడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. చెట్టు చోట నుంచి ఆ శ్రీరాముడు వాళ్ళ మీదకి బాణం వదిలాడు. అప్పుడు వాణి పడిపోతాడు. పడిపోయినప్పుడు శ్రీరాముడు ముందుకు వచ్చినప్పుడు వారే అంటాడు, శ్రీరామచంద్ర ప్రభు నువ్వు గొప్పవాడు అంటారు కదా, నీకు ధర్మమూర్తి ఉంటారు కదా, నీకు నాకు ఎలాంటి విరోధం లేదు, మరి నా మీద ఎందుకు బాణం వేసావయ్యా నువ్వు? అంతేకాకుండా వాడు నాతో యుద్ధం చేయాలనుకుంటే నువ్వు చెట్టు నుంచి ఎందుకు కొట్టావో ముఖాముఖిగానే కొట్టాడచ్చు కదా, నాతో యుద్ధం చేయొచ్చు కదా అని అడుగుతాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చెప్తాడయ్యా అంటే, నీకు నాకు విరోధం లేదనేటువంటి మాట అయితే వాస్తవమే. అది నా మిత్రుడు
సుగ్రీవుడు నా మిత్రుడికి విరోధి, నాకు విరోధి కింద లెక్క అవుతాడు, అందుచేత నీ మీద బాణం వదిలాను అంటాడు. అంతేకాకుండా చెట్టాటి నుంచి ఎందుకు కొట్టావు నన్ను అంటే, నీకు ఒక వరం ఉంది, ఏంటి అంటే ఎదుటి మనిషి బలంలో సగ బలాన్ని నువ్వు తీసేసుకుంటావు ముఖాముఖిగా వస్తే, అందుచేత నేను చెట్టు నుంచి కొట్టాను అంటే. మరి అది అధర్మం కాదా అంట. కాదు, నువ్వు మృగానివి, పూర్తిగా నువ్వు మృగాన్ని ఎప్పుడు కూడా ఎలాగైనా చంపొచ్చును కనుక చెట్టు నుంచి మాట వేసి చంపడం అనేటువంటిది వేట ధర్మం, అది ధర్మబద్ధమే కదా అని చెప్పి ధర్మ సూక్ష్మాన్ని వారికి వివరిస్తాను. ధర్మం అనేటువంటిది మనకందరికీ కనిపిస్తూనే ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని ధర్మ సూక్ష్మాలు కూడా ఉంటాయి. తెలుసుకోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఇలాంటి కష్టమైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని కూడా మనకు వివరించి తన భక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాడికి మేలు చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఉమేశ్వర స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణ. అందుచేత ఆయన్ని విశ్వకర్మ అని అంటున్నాము అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే విశ్వాన్ని, ప్రపంచానికి మనకు కావాల్సింది ఏంటంటే వర్షించేటువంటి ధర్మం, అంటే కురిపించేటువంటి వాహన ఎలాగైతే కురుస్తుందో అలా కురిచేటువంటి ధర్మం కావాలి. ఇప్పుడే దానికి విశ్వం నిలబడుతుంది అనమాట. అంటే ఆ విశ్వానికి ఉన్నటువంటి ఏ ధర్మాలు, నియమ నిబంధనలు అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉందనుకో, ఆర్గనైజేషన్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఉన్నదనుకో, ఆ ఆర్గనైజేషన్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటి ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మనం ధర్మాలు ఉంటాం. వాటి ప్రకారమే అక్కడ ఆర్గనైజేషన్ కానీ, ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి నియమాలే విశ్వాన్ని కాపాడుతున్నాయి. అంటే విశ్వం ఏ విధంగా ఉంటే విశ్వం నిలబడుతుందో, అంటే దేని వల్ల నిలబడుతుందో ఆ శక్తినే, ఆ ధర్మాన్ని మనం విశ్వ ధర్మాలు అని మనం అంటాం అన్నమాట. అటువంటి ధర్మాలు కూడా ప్రకృతిని శాసిస్తాయి, దానికి అధిదేవతలను కూడా శాసిస్తాయి అనమాట. అటువంటి ప్రకృతి ధర్మాలు, శాసన ధర్మాలతోటే ఆ ప్రకృతి దేవతలు కూడా పుచ్చుకొని ఆ ప్రకృతికి అనుగుణంగా ప్రకృతిని శాసించగలడు, దేవతల్ని శాసించగలడు, చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా శాసించగలడు. కనుక ఆయన్ని జగత్ ప్రభువు అని అంటున్నాము, ఆయన్ని విశ్వకర్మ అని అంటున్నాము. ఆ తర్వాత మనకి జ్యోతి యొక్క ధర్మం ఏంటన్నమాట, అది వెలుగు ప్రకాశిస్తుండటమే దాని యొక్క ధర్మం అన్నమాట. అటువంటి జ్యోతి మన హృదయం అనేటువంటి పుండరీకంలో ఉంది. మనలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి చైతన్యాన్ని మనకంతటికీ అనమాట ప్రసరింపజేసి ఇస్తున్నాడు. కనుక చేసినటువంటి వాడు ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడే. అంటే ఈ జ్యోతి ఎలాగైతే వెలుగుతుంటుందో దానికి ఎలాంటి భేదము లేదనమాట. అది నిరంతరము జ్యోతిని ప్రకాశింపజేయటం అనేటువంటిది దాని యొక్క లక్షణం అన్నమాట. అటువంటి జ్యోతిని ఎట్లాగైతే నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుందో నా హృదయంలో ఉండేటువంటి పుండరీకాక్షుడు కూడా నిరంతరము చైతన్యాన్ని కనిపిస్తూ ఉంటాడు. విశ్వమంతా వ్యాపించి ఉంది, ఈ నారాయణుడే విశ్వమంతా వ్యాపించి ఉండి జగత్ ప్రభు అయినాడు. ఆయన్ని సకల చరాచర జీవరాశులన్నింటినీ కూడా వాళ్ళలో కూడా చైతన్య స్వరూపుడుగా ఉంటాడు, వాళ్ళలో కూడా ఆత్మస్వరూపుడుగానే ఉంటాడు. ఇంకా అటువంటి ఎవరైతే ఉన్నారో, అటువంటి ప్రభు అయితే ఎవరైతే ఉన్నారో ఆయనే విశ్వకర్మ అని పిలువబడుతున్నారు. అంటే లోకాన్ని రక్షించడమే ధర్మం, దాన్నే వృషము అంటారు. ఆ ధర్మాన్ని నిర్వర్తించేవాడు కనుక ఆయనే విశ్వకర్మ అని అంటున్నారు. పరమాత్మ ధర్మస్వరూపుడు కనుక, పరమాత్మ ఉండే ధర్మస్వరూపుడు కనుక ఆ జగత్తు నిలబడుతూ ఉంది, జీవి నిలబడుతూ ఉంది అంటే తనలో ఉన్నటువంటి కొన్ని ధర్మాలు ఆయన్ని, పరమాత్మని నిలబడేట్టుగా చేస్తున్నాయి, జగతిని కూడా నిలబడేట్టు చేస్తున్నాయి మనకు తెలుస్తున్నాము. ఏదైతే ఏ ధర్మాన్ని అయితే అతను నిలబెడుతున్న, ఏ ధర్మం ప్రకారం అయితే మనం నిలబెడుతున్నాడో ఆ ధర్మమే ఆయన ఆకృతిగా మనం చెప్పవచ్చు. కనుక ఆయన్ని విశ్వకర్మ అని చెప్పవచ్చు అనమాట. సర్వే జనా శాంతి స్వస్తి సర్వ శ్రీరామార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.